అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తర్వాత బాధితులు ఈ రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా ఈరోజు వచ్చిందని ఒక ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు ఈరోజు పూర్తి ఈరోజు అధికారంలో వాళ్ళు కూర్చున్న తర్వాత ఏది కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఒక సంవత్సరం అయిన తర్వాత ఒక స్కూల్లో కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది. ఆ రకంగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీస్తే ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్ని విభాగాల్లో కూడా అన్ని దీంట్లో కూడా 0 మార్కులు సంపాదించిన ఘనత ఈ ప్రభుత్వానికి దొరికింది. ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలు కూడా చాలా బాధతో చాలా ఇదిగా ఉన్నారు. వీళ్ళు సూపర్ 6 అన్నారు కానీ సూపర్ 6 వీళ్ళు చేసింది ఏమీ లేదు. దాని బదులు వీళ్ళ రహస్య అజెండా వేరుగా ఉంది, వేరే టైప్లో పోతున్నారు. ఆ సూపర్ 6 అనేది ఏది కూడా పట్టించుకోకుండా ముందుకు సాగుతూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు చేస్తూ ఉండేది ఏమంటే భూదోపిడీ. ఫస్ట్ ఎక్కడ చూసినా భూదోపిడీ, ఎక్కడ చూసినా ల్యాండ్ అక్వైర్ చేసేయడము. అమరావతి సరౌండింగ్స్లో కూడా ల్యాండ్ అక్వైర్ చేసి రైతులు నోట మట్టి కొట్టేసి వాళ్ళు అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా రైతులు, ఎక్కడ చూసినా భూ కబ్జాలు. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనలో జరిగినదంతా అదే. ఇంకా అదేవిధంగా అయితే మహిళలపై రెండోది వచ్చిన మహిళలపై అత్యాచారాలు. ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు. మదనపల్లిలో కూడా చూస్తారు, నీరుటివారిపల్లిలో కూడా అక్కడ ఇది జరిగింది. ఒక చిన్న పాప మీద అఘాయిత్యం జరిగింది. మేమందరూ స్ట్రైక్స్ చేసి మేమందరూ రోడ్డు మీదకి వచ్చి న్యాయం కోరితే మా మీద కేసులు పెట్టినారు. వాళ్ళు వచ్చిందులో పాలాభిషేకం చేసుకున్నారు. ఆ రకంగా మహిళలపై అత్యాచారాలు. ఈ బిఎన్ నాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా ఓపెన్లీ కూడా మహిళలపై ఇది చేసింటే కూడా ఈరోజు కూడా వాళ్ళ పదవి నుండి తప్పించకుండా ఒక మంచి పదవి టీటీడీ పదవిలో కూడా ఆయన కొనసాగించి నిజంగానే మేము వచ్చిందో ఇట్లా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము అనేది నిరూపించినారు. అదేవిధంగా అమరావతి పేరిట వీళ్ళు ఏది కూడా అమరావతి తప్ప వేరేది ఏది వీళ్ళకి ఇది లేదు. అమరావతి పోలవరం ఈ 2 విషయాలతోనే వీళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. అమరావతిలో కూడా మొన్న వచ్చి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలవడం జరిగింది, వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. నిజంగానే చాలా వరకు రైతుల పట్ల వీళ్ళు వచ్చిందో చాలా దీనిగా అమరావతి సరౌండింగ్లో మొత్తం వాళ్ళ దీనికి వచ్చిందో వాళ్ళ పార్టీ వాళ్ళు కబ్జాలు చేసుకుని రైతుల నోట్లో మట్టి కొడుతూ ఉంటారు. అదేవిధంగా వస్తే ఎక్కడ చూసినా ఈ 2 సంవత్సరాల పాలనలో కల్తీ మద్యం, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, అది కల్తీ మద్యం అంటే కల్తీ మధ్య ఆంధ్రప్రదేశ్ చేశారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని. ఎక్కడ చూసినా మద్యం, ఎక్కడ చూసినా కల్తీ మద్యమే. దీంట్లో చూసినా ప్రతి 5 బాటల్లో ఒక బాటల్ వచ్చి కల్తీ మద్యం ఉంది. ఒరిజినల్ బాటిల్ ఏది, డూప్లికేట్ బాటిల్ ఏది కూడా కనిపించని స్టేజ్లో కూడా వీళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ వేసి రాష్ట్రం అంతటా ఎక్కువ బిజినెస్ జరుగుతూ ఉండేది మద్యమే. అదేవిధంగా వస్తుంది ప్రవేశ ఆస్తులు ప్రైవేటీకరైజేషన్. ఎక్కడ చూసినా ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజెస్ స్టేట్ వైడ్ తీసుకుని వచ్చింటే పేద విద్యార్థులు చదవల్లా, పేద విద్యార్థుల జీవితాలు బాగుపడాలా, నాణ్యమైన వైద్యం పేదలకు అందాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకుని వచ్చింటే ఈ ప్రభుత్వం దానిని పీపీ విధానం చేసి అన్ని ప్రైవేట్ పరం చేసేసి పేదల నోట్ల మట్టి కొట్టినారు. అదేవిధంగా ఇంకోటి వీళ్ళు మెక్కగా చేస్తుండే 2 సంవత్సరాల్లో ఏమంటే రెడ్ బుక్ పాలన, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళకు లోపల ఇది చేయడం, వాళ్ళకి అనేక రకంగా ఇబ్బందులు పెట్టడం. వాళ్ళకి వచ్చిందని ఎవరన్నా నోరిప్పినామంటే ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కి వీళ్ళు వచ్చిందని వాళ్ళు ఏమన్నా నోరిప్పినారంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ నోరు మూదించాలని చెప్పి చూస్తున్నారు. ప్రజలంతా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ రకంగా ఈ 2 సంవత్సరాల పాలన చూస్తే ఎక్కడ కూడా ఏ కోణంలో కూడా ఈ ప్రభుత్వం ఎక్కడా సక్సెస్ అయింది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, ప్రజలందరూ హాయిగా ఉన్నారు. ఇప్పుడు రైతులకు చూడండి, మామిడి రైతులు ఇప్పుడు ప్రజెంట్ మామిడి రైతులు వచ్చిన తోతాపరి రకం వచ్చిందినో గుచ్చి ఉంది అని చెప్పి ఇండస్ట్రీస్ అన్ని పూత పెట్టేసి ట్రాక్టర్స్ అన్ని అంటే పెట్టేసి అక్కడ కూడా వీళ్ళందరూ గవర్నమెంట్తో కుమ్ముకైపోయి ఈ ఫ్యాక్టరీ వాళ్ళు రైతుల పేరిట నోరు మీద మట్టి కొడుతూ ఉన్నారు. దీనికి తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల పాలనలో వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే అన్ని రంగాల్లో కూడా 0 మార్కులు సంపాదించి చరిత్ర రికార్డ్స్ వచ్చిందని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ రకంగా చేస్తూ ఉంటే మేము ప్రజా ఉద్యమాలు కూడా అందరితో కలుపుకొని మేము ప్రజా సంఘాలతో అందరితో కలుపుకొని ఉద్యమాలు తీవ్రతం చేస్తాం. వీళ్ళు ఖచ్చితంగా ఇచ్చిండే సూపర్ 6ను ఇచ్చేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరూ కలిసికట్టుగా పోరాడతామని ఇస్తారుగా మనవి చేస్తున్నాం. 2 సంవత్సరాల దుర్మార్గ అరాచక పాలనకు అంతం చెందాలని వైఎస్ఆర్ పార్టీ యొక్క పిలుపు మేరకు ఈరోజు మదనపల్లిలో ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఈ యొక్క ర్యాలీకి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారికి అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చి 420 అంటే చార్ల్స్ బీస్ అబద్ధపు హామీలు ఇచ్చి ఏదేదో మాయ మాటలు చెప్పి
గద్దెనెక్కినటువంటి చంద్రబాబు అన్ని ఒక్కసారి గద్దెనెక్కిన తర్వాత అన్నిటినీ గాలి కొదిలేసి సూపర్ 6 అనే ప్రధానమైనటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా చేయకుండా ఈరోజు తన పబ్బం గడుపుకుంటూ ముఖ్యంగా ధనార్జనే ధ్యేయంగా రెడ్ బుక్ రాజ్యాంగమే నాకు మామూలు అంబేద్కర్ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగమే నాకు పరమ ధర్మంగా ముందుకు పోతున్నాడు. దీని అందరం ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది. దానికి నిదర్శనమే ఈరోజు వేలాది మంది ఈరోజు కార్యకర్తలందరూ కదరోత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఒక్కటి కాదు, ఈ సంక్షేమమే కాదు, అభివృద్ధి కాదు, అన్ని రంగాల్లోన పూర్తిగా విఫలమయ్యాడు. మనము ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు, ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి సుపరిపాలన అందించే వరకు మనం వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రతిపక్షంగా ప్రధాన ప్రతిపక్షం మా బాధ్యత. మేమందరం కూడా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతాం. ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని చేసి ఆయన మెడల్ వంచైనా హామీలు నెరవేర్చేదాకా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరు నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు అన్ని రాష్ట్రమంతా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల వైఫల్యాలపైన అందులో భాగంగా మదనపల్లి నియోజకవర్గంలో ఈ కార్యక్రమానికి గుర్చేసినటువంటి నియోజకవర్గ ముఖ్య నాయకులు అయితేనేమి, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అయితేనేమి అందరికీ కూడా పత్రికా విలేకరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకు చేయాల్సి వస్తుందంటే, ఈ 2 సంవత్సరాల పాలనలో ఏదైతే ఆ రోజు ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో పూర్తిగా కూడా విఫలమైందని మనకు కనపరుస్తూ ఉంది. ఈరోజు వాళ్ళ వైఫల్యాలని ముఖ్యంగా వాళ్లే చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఈరోజు తిరుపతిలో కూడా కూటమి ప్రభుత్వం భారీగా స్టేట్ లెవెల్లో 2 సంవత్సరాల సంబరాలని వీరు సాధించినటువంటి ఏదేదో సాధించినటువంటి కార్యక్రమాలను ఈరోజు తిరుపతిలో పెద్ద మీటింగ్ పెట్టుకోవడం కూడా ముఖ్యమైన నాయకులు కూటమి ప్రభుత్వాలు చెప్పిన ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కానీ అందరూ కూడా ఈరోజు పెద్ద సమావేశం జరుపుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, ప్రతి కుటుంబం ఆలోచిస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా డేట్ ప్రకారం ముందే చెప్పాడు, నెల ముందు, 2 నెలల ముందు, 3 నెలల ముందు, పలాని రోజు పలాని దినము మీకు ఈ సంక్షేమ పథకాలు మీ ఇంటికి బటన్ నొక్కితే మీ అకౌంట్లో పడతాయని చెప్పినారా లేదా? అది వాస్తవం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అని పెట్టి పూర్తిగా కూడా విఫలమైంది. అది మనం చెప్పాల్సిన పని లేదు. ప్రతి కుటుంబ సభ్యులు ఆ కుటుంబంలో ఉన్నటువంటి చదువుకున్న యువకులు, డిగ్రీ పాస్ అయినటువంటి యువకులు ఉన్నారు. ఆ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు కూడా 3,000 రూపాయల వారికి నెల భత్యం ఇస్తామని చెప్పారు. కానీ అది పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. అదేవిధంగా పెళ్లి కార్యక్రమాలకి ప్రతి ఒక్క వధువు కూడా ₹1,00,000 ఇస్తారనే కార్యక్రమం చెప్పారు. అది పూర్తిగా ఫెయిల్ అయింది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు నెలకు ₹1,500 ఇస్తామని హామీ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాం. అది పూర్తిగా ఫెయిల్ అయింది. రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కూడా పూర్తిగా కూడా తుంగలో తొక్కినటువంటి సందర్భం. ఆ కుటుంబంలోనే మహిళలు ఉంటుంది, యువకులు ఉంటారు, వృద్ధులు ఉంటారు, రైతులు ఉంటారు, నిరుద్యోగులు ఉన్నారు. వీరందరూ కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు కుటుంబ ప్రభుత్వమే వారు చెప్పిన వైఫల్యాలన్నీ కూడా ఆ కుటుంబంలో ఆలోచించే పరిస్థితికి వీరు ఈ కార్యక్రమాలు ఏదో సాధించామని ఈరోజు రాష్ట్ర స్థాయిలో చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చేశాడు సంక్షేమ కార్యక్రమాలు. 2 సంవత్సరాలు కరోనా ఉంటే కూడా దాన్ని అధిగమించి అందవలసిన కార్యక్రమాలు చెప్పినవి చెప్పనివి కూడా ఆ రోజు ఇచ్చిన సందర్భంలో ఒకసారి గుర్తు చేసుకోవాలా. ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక అభూత కల్పనలతో ఈరోజు పెద్ద పెద్ద కార్యక్రమాలు చెప్పి ప్రజల్ని మభ్యపెడతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. వీరిని మేల్కొల్పేయడానికే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలియపరిచేదానికే ఈ కార్యక్రమం చేపట్టిందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త గాని, నాయకుడు గాని ఈ ప్రభుత్వ వైఫల్యాలని ప్రతి ముంగిటకు తీసుకెళ్లి గ్రామ స్థాయిలో గాని, పట్టణ స్థాయిలో గాని, వార్డు స్థాయిలో గాని తీసుకెళ్లిపోతే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అవుతారు, మనకు ప్రజాప్రంజక పాలన అందిస్తారని ఈ సందర్భం కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధిష్టానం మేరకు
మేము చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పాలన ప్రజల్లోకి తీసుకుపోయే ఉద్యమం కార్యక్రమంలో ఈరోజు మైనపల్లి నియోజకవర్గంలో విసారన్న తిప్పాడు సార్ శ్రీనాథ్ అన్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కౌన్సిలర్లు మొత్తం అందరం కలిసి ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఇస్తానండి 6 దాంట్లో సూపర్ 6 లో కనీసం ఒక 2 సక్సెస్ఫుల్ గా ఇచ్చిన రోజులు లేవు. ఈ రోజు వరకు 2 ఏళ్ల పాలనలో శ్రీనిధి మహిళలకి శ్రీనిధి కింద ఇస్తామనే డబ్బులు ఏమైపోయాయి? 1500 ఇస్తాడన్నాడు. నిరుద్యోగ వృత్తి పోయింది. ముఖ్యంగా ప్రెసెంట్ ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న డిఎస్సిని ఈ రోజు వెన్నుపోటు పొడిచి రాసిన వాళ్ళకి మంచి ర్యాంకులు వచ్చి ఈరోజు రోడ్ల మీద పడి మేము రాసాము, మేము దీంట్లో ఎలిజిబుల్ ఉంది మాకు, కానీ మాకు లేదు ఈ రోజు ఉద్యోగం అంటుంటే ఎంతవరకు ఈ పాలన యొక్క నిజాయితీ అనేది కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. దీన్ని ఇదే కాకుండా అవతాతలు పాపం వాళ్ళకి జరిగేది కూడా కష్టంగా ఉంది, కానీ ఈ రోజు వరకు ఒక సింగిల్ పెన్షన్ ఇచ్చిన దాఖలు లేవు. ఇవన్నీ ఇదేనా మీ పాలన? అంటే మీరు చెప్పింది ఒకటే చేసేది ఒకటే. వెన్నుపోటు పాలన అంటే ఇదేనా? అంటే మీని చూసి రాబోయే తరం కూడా ఇలానే చేసి వాళ్ళ పబ్బం గడుపుకునే విధంగా ఉంది తప్పితే ప్రజలకు మంచి చేయాలి మంచి ఆలోచనలు అయితే లేవు. ఎందుకంటే మా జగనన్న చెప్పినట్టు 29 సంక్షేమ పథకాలు చెప్పిన టయానికి ఇవ్వగలిగాడు. నాన్ పీపీటీ కింద 9 సంక్షేమ పథకాలు ఇవ్వగలిగాడు. మరి అంత సంక్షేమ పథకాలు ఇచ్చిన డబ్బులు ఈ రోజు వేల కోట్ల లక్షల కోట్ల మీరు అప్పులు తెస్తున్నారు. మరి ఈ డబ్బులను ఎవరికి ఇస్తున్నారు, ఎక్కడ పోతున్నాయి అనేది కూడా మేము ప్రజల తరఫున కోరుతున్నాము. ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యము. ఎందుకంటే మా జగనన్న ఫస్ట్ నుండి మాకు నేర్పించింది ఏంటంటే ప్రజలలో ఉండండి, ప్రజలకి మంచి చేయాలని ఆలోచనతో ముందుకు పోవాలని చెప్పాడు. దానికోసం మేము ఎంతవరకు అయినా పోతాము. దీన్ని కంప్లీట్ గా మేము నిరసిస్తున్నాము. ఈ సంక్షేమ పథకాలు వెన్నుపోటుదనాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు చేయకుంటే మాత్రము మేము ఇదే విధంగా మరిన్ని ఉద్యమాలతో ముందుకు పోతామని కూడా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మదనపల్లి నడిబొడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము ఈరోజు ఈ కార్యక్రమాన్ని మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్న గారి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటా ఉన్నాము. మనకందరికి కూడా తెలుసు, మా నాయకులందరూ కూడా చెప్పినారు. ఇప్పటికే ఈ 2 సంవత్సరాల పరిపాలన చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాము. ఈయన ఇక్కడ ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని అనేదాన్ని మనం కానీ చూస్తే ఈ రోజుకి 3,40,000 కోట్ల రూపాయలు మాత్రము అప్పులు చేసి తీసుకురావడం జరిగింది. ఆయన ఏం చెప్పినాడు? మనకి సంపద సృష్టిస్తాము అని చెప్పినాడు. సంపద సృష్టించలేదు, అప్పులు సృష్టిస్తూ ఉన్నాడు. ఈ డబ్బులు ఎక్కడ పోతా ఉన్నాయి? మనము కట్టే ప్రతి పైసా పన్ను రూపంలో మనం కడతా ఉంటే ఈ డబ్బులు 3,40,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వము ఏ విధంగా ఎక్కడికి తీసుకుపోయింది, ఎక్కడ పెడతా ఉంది, ఏ సంక్షేమం ఇస్తా ఉంది, ఏ అభివృద్ధి ఇస్తా ఉంది? కనీసం ఆయన మనకు తెలుసు, ఆయన పరిపాలించిండే 14 నుంచి 19 వరకు 650 వాగ్దానాలు ఇచ్చారు. 650 వాగ్దానాలు ఏ విధంగా అమలైనాయి? ఆయన పరిపాలనలో ఏమన్నా చేసినాడా? లేదు, 0. ఈ మధ్య సూపర్ 6 అన్నారు. సూపర్ 6 అంతా ఈరోజు గాల్లో ఎగిరిపోయినాయి. ఏది కూడా అరాకొర చేయడము, నేను కంప్లీట్ చేసేసినాను, నేను ఫుల్ సక్సెస్ అయిపోయినాను, సూపర్ 6 అంతా నేను మీకు హామీలు ఇచ్చిండేవన్నీ కూడా వాగ్దానాలు నెరవేర్చేసినాను. ఎక్కడైనా కనపడతా ఉన్నాయో ఈ వాగ్దానాలు? ఎస్సీ ఎస్టీలు ముఖ్యంగా బీసీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాను అన్నాడు. ఎక్కడన్నా ఎవరికన్నా ఏ పంచాయతీలో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా ఎవరికన్నా బీసీలకు 50 ఏళ్ళకి ఎక్కడన్నా పెన్షన్ ఇచ్చింది మనం చూసినామా? ఎక్కడన్నా ఎవరికైనా ఇచ్చినాడా? మళ్ళీ మహిళా మణులకు 18 సంవత్సరాల నిండి మహిళా మణికంతా 15,000 రూపాయలు 15 మంత్లీ ఇస్తానని చెప్పినాడు. ఎవరికైనా ఇచ్చినాడా? ఎక్కడన్నా ఉందా? లేదు. నిరుద్యోగ వృత్తి ముఖ్యంగా 3,000 ఇస్తానని చెప్పినాడు. ఎక్కడన్నా ఎవరన్నా నిరుద్యోగుడు ఎక్కడన్నా తీసుకున్నాడా? మనము డిఎస్సి చూస్తా ఉన్నాం. ఈరోజు ఎంత అధమాదంగా డిఎస్సిని మనం ఏ విధంగా దాన్ని నిర్వర్తిస్తా ఉంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా తీసుకుపోతా ఉంది. రైతులకు రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. ఏ రైతుకని ఇచ్చినాడా? నేను ఒక రైతే. ఎక్కడన్నా ఉందా? ఈ విధంగా ఉంది. సమయం చాలా తక్కువగా ఉంది. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ రోజు విఫలమైన ప్రభుత్వం ఏ విధంగా ఉంది అంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేది ప్రజలంతా రెడీగా ఉండారు. ఈ రోజు తెలుసు. ఈ రోజు చూడండి, మదనపల్లి టౌన్ లో కొన్ని రోజులు ఏమన్నా మనోళ్ళు ఏమన్నా భయపడతా ఉంటారేమో. ఈ రోజు రోడ్లోకి రావడం అందరూ జరిగింది. రోడ్లోకి వచ్చేసినారు.
ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా వ్యతిరేకత అనేది ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. జనాలు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయేది జగనన్న ప్రభుత్వము. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదానికి ఇప్పుడు ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. అది కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పేరు పేరున్న నమస్కారాలు.